తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో కార్యకర్తలు ఎప్పట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవరపల్లి ప్రధాన రహదారులపై ఆ పార్టీ కార్యకర్తలు బైక్లపై అతివేగంతో ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. టిఫిన్ దుకాణాన్ని ధ్వంసం చేసి ఓ కుటుంబం పొట్టగట్టారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన వేళ దేవరపల్లి బస్టాండ్ వద్ద వైసీపీ శ్రేణుల బల ప్రదర్శన వాహనదారులకు తిప్పలు తెచ్చిపెట్టింది. రోడ్డుపై అడ్డంగా వైసీపీ శ్రేణుల బల ప్రదర్శన కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలు చేస్తూ కూడళ్లలో స్టంట్లు చేశారు. సుమారు 2 గంటలుగా వాహన రాకపోకలకు మార్గం లేక దేవరపల్లి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఓ అంబులెన్స్ సైతం వైసీపీ శ్రేణుల చర్యలతో ట్రాఫిక్లో నిలిచిపోయింది. పొగాకు వేలం కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జగన్ పర్యటన సమయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి నుంచి 4.5 గ్రాముల బంగారు గొలుసు దొంగిలించారు. జగన్ హెలికాప్టర్ దేవరపల్లికి చేరుకోగానే కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా హెలీప్యాడ్ వద్దకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ఈ క్రమంలో హెలీప్యాడ్ వద్ద తోపులాట జరిగింది. బారికేడ్లు విరిగిపోయాయి. నడిరోడ్డుపై ఓ కార్యకర్త పూటుగా మద్యం సేవించి జగన్ సమక్షంలోనే కారుపైకెక్కి చొక్కా తీసేసి నానా హంగామా సృష్టించాడు. ఆ తతంగమంతా చూస్తూనే ఉన్న జగన్ కనీసం వారించకపోగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఉత్సాహపరిచారు. టొబాకో బోర్డు సమీపంలో దివ్య అనే మహిళ టిఫిన్ దుకాణంలో వైసీపీ శ్రేణులు సామాగ్రిని ధ్వంసం చేశారు. టిఫిన్ దుకాణంపైకి ఎక్కి నృత్యాలు చేశారు. దుకాణంలోని చట్నీలు, మిక్సీ సామాగ్రి, ఫ్రిడ్జ్, వాటర్ బాటిల్స్, ఆఖరికి దేవుడి ఫోటోలను కూడా వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దుకాణంలోని మహిళలు చేతులు నమస్కరించి వేడుకున్న వైసీపీ శ్రేణులు వీరంగం ఆపలేదు.